అందరికి కూడా వందనాలు చూపిస్తూ మరి వారికి డాక్టర్లు అందరు కూడా బయలుదేరి వచ్చి మీరందరికి సేవ చేయాలని గారు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం మన దగ్గర బ్రహ్మాండంగా పెట్టి మెడిసిన్ అందరికీ ఇస్తూ కంటికి అద్దాలు ఇస్తూ మన ప్రజలకి సేవ చేస్తుంది. ఆమెను ఆ భగవంతుడు లక్షణంగా చూడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎంత సంపాదించామన్నది కాదు, ఎంతమందికి సేవ చేసామన్నదే మన ధ్యేయం. అదే రూట్లో నేను అందరికీ సేవ చేస్తున్నాను. మీకు అర్థమవుతుంది. సంపాదించిన దానిలో కొంత తీసుకొచ్చి ప్రజలకి పెడుతున్నాను. అదేవిధంగా మన గ్రామానికి బ్రహ్మాండంగా అప్పుడప్పుడు ఈ మెడికల్ క్యాంప్స్ వచ్చి మనకు అవసరం మీరందరూ వచ్చి చూపించుకుంటా ఉన్నారు. చాలా మంచి కార్యక్రమం. అదేవిధంగా మనం ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీ సేవకే మేము అంకితం, మా భార్య భర్తలమే. దేవుని ప్రార్థిస్తున్నాం. నిదానంగా రాయించుకోండి. కూర్చోట వస్తాను సార్, వస్తా. ఒక్కసారి అమ్మ ఆ లైన్ అటు కూడా పెట్టేసేయండి. అమ్మ పండు అమ్మ 2 ఫోటోలు అమ్మ. సార్ కూర్చుంటాం, దామదా దామ కూర్చుంటా. అది కూర్చుంటాం సార్. సిహెచ్ఎం మినిస్ట్రీ అదేవిధంగా ముఖ్యంగా ఆ యొక్క ఆధ్వర్యంలో మేము అదేవిధంగా ఈ గ్రామంలో సర్పంచ్ గారు పావని మధురెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఇప్పటికీ 3 మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 7 మెడికల్ క్యాంప్స్ అంతా మాకెంతగానో మా టీంకి అంతా కూడా పావని మధురెడ్డి గారు ఎంతగానో సహకారం చేస్తూ మాకు సహకారాన్ని అందిస్తూ మా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా ముందుకు చేసేదానికి సహకరిస్తున్న ఇరువురికి కూడా మా యొక్క వందనాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా గ్రామ ప్రజలందరికీ కూడా వందనాలు. మరి జరగబోయే ఈ కార్యక్రమం కూడా జయప్రదంగా చేయవలసిందిగా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు, పల్లిపాడు, అదేవిధంగా ముదివర్తిపాలు ఈ ప్రాంతాల నలుమూల నుంచి అధిక సంఖ్యలో ఈ క్యాంప్ లో పాల్గొంటుండగా ప్రతి సంవత్సరం కూడా మేము చేసే క్యాంప్ లో సుమారు 800 మంది కాక 1000 మంది లోపల కూడా రావడం జరిగింది. ఇప్పుడు కూడా అందరు కూడా మరి సర్పంచ్ గారి ఫ్యామిలీ ఎంతగానో ప్రయాసపడి అందరు కూడా వచ్చేదానికి వారు ఎంతగానో సహాయపడి వారు తోడ్పడుతున్న విధానాన్ని బట్టి మరొకసారి వీళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఈ క్యాంప్ కూడా ఈ రోజు కూడా మేము అదే విధంగా కంటి ఆపరేషన్స్ అద్దాలు లాస్ట్ టైం 2 సార్లు మేము ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అవి కూడా అద్దాలు కూడా మేము చీప్ అనేది ఉండదు, మంచి క్వాలిటీ కలిగిన అద్దాలు మేము ఇస్తుంటాం. ఇప్పుడు ఈ సందర్భంలో కూడా క్వాలిటీ కలిగిన అద్దాలే మేము ఇవ్వడం జరుగుతుంది. మరి మెడిసిన్ కూడా మేము కాస్ట్లీ మెడిసిన్ తీసుకొస్తాం. ఎప్పుడు కూడా చీప్ అనేది ఉండదు. మెడిసిన్ విషయంలో కూడా ఎక్కడ కూడా మేము మరి మరి అందరికి కూడా చక్కగా ఉపయోగపడే విధంగా ఎటువంటి హాని లేనట్టు మంచి మెడిసిన్స్, అదేవిధంగా బీపీ రక్త పరీక్షలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆర్థో అదేవిధంగా కిడ్నీ డాక్టర్ గారు కూడా వచ్చి ఉన్నారు లోపల. కిడ్నీకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ గవర్నమెంట్ డాక్టర్స్ వారందరూ కూడా ఆర్థో అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి కంటి డాక్టర్స్ అందరూ వచ్చి ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేయవలసిందిగా మరి ఈ గ్రామ సర్పంచ్ గారికి, మేడం గారికి అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాము.